గత ఏడాది గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. గ్రామాలను కాలనీలను ముంచెత్తడంతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఆ చేదు జ్ఞాపకాలు మరిచిపోకముందే మరోసారి వరదల సీజన్ కళ్ల ముందు కనిపిస్తోంది. ఇప్పుడు ఏమవుతుందోనన్న బెంగ ముంపు బాధితులకు పట్టుకుంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యమే తమని రోడ్డును పడేలా చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వరద బాధితులు. వరదలు సృష్టించిన బీభత్సంలో కొందరు గల్లంతై కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చారు. రెక్కాడితే గాని డొక్కాడని పేదలనే కాదు, పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను గోదాట్లోనే కలిపేసుకుంది గోదారమ్మ. అప్పట్లో బాధితులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వాలు అటు తర్వాత జాడ లేకుండా పోయాయి. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కరకట్టల నిర్మాణానికి నిధులు మంజూరైనా పనుల్లో మాత్రం వేగం కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు బాధితులు. మరి ఈ ఏడాది వరదలు వస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? వరద బాధితుల వద్ద నుంచి వినిపిస్తున్న డిమాండ్స్ ఏంటి అన్న దానిపై మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. వర్షాకాలం వచ్చిందంటే చాలు మంచిర్యాల జిల్లా ప్రజలైతే బెంబేలెత్తుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 3 ఏళ్లుగా పూర్తిగా ఇటు వరద నీరు భారీగా పోటెత్తడం, ఇళ్లలోకి రావడం, కోట్ల మేర ఆస్తి నష్టం జరగడంతో అయితే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్తో పాటు ఇతర కాలనీల ప్రజలైతే ఇబ్బందికర పరిస్థితులు పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపుగా భారీ వరదలకు ఓవైపు గోదావరి ఉగ్రరూపం దాల్చడం, మరోవైపు కాలనీ ఆనుకొని ఉన్నటువంటి రాళ్లవాగు పూర్తిగా పోటు కమ్మి ఇళ్లలోకి వరద నీరు రావడంతో అయితే పూర్తిగా ఆస్తి నష్టం అయితే గత 3 ఏళ్ళుగానైతే మనం చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలైతే ఇటు ఎన్టీఆర్ నగర్ కాలనీతో పాటు ఇతర కాలనీ వాసులకైతే హామీలు అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఇటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వారికి ఇండ్లు కేటాయించడం, లేదనుకుంటే వేరొక ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని చెప్పి ఏళ్ళు గడుస్తున్నాయి. కానీ ఇప్పటివరకు కూడా ఆ హామీలు అయితే నెరవేరలేదంటూ కూడా ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో గతంలో ఏదైతే పూర్తి స్థాయిలో ఆస్తి నష్టపోయినటువంటి వరద బాధితులు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, దాదాపుగా గతంలో ఎన్నడైతే మీరు వరదలు అయితే చూడలేదు, 3 ఏళ్ళుగానైతే పూర్తిగా వరదలు అయితే మీ ఇళ్లలోకి వస్తున్నాయి, ఆస్తి నష్టం అయితే జరుగుతున్నాయి. ఎట్లా ఉన్నాయి మీ ఈ కాలనీలో పరిస్థితులు, ఎట్లా ఉన్నాయి మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మా పరిస్థితులు అన్నీ ఇట్లా ఉన్నాయి సారు. మాకు కూడా సారు మీకు అందరికీ వందనాలు. మాకేం లేదు సారు, మేము బీద కుటుంబంలో ఇళ్ళనే వాగుల్నే ఉంటున్నాము, వాగుల్నే గుడిసెలు అన్ననే ఉంటున్నాం. మాకు ఏది లేదు, స్థలాలు లేక కష్టపడుతున్నాం, ఇండ్లు లేక కష్టపడుతున్నాం. మాకు అన్నిటిలకు బాధలు వస్తున్నాయి సారు. మాకు ఎక్కడన్నా ఇంకంత స్థలం చూపెట్టండి సార్, దండం పెడతా. సార్లు ఇస్తానంటారు, ఇస్తలేరు సారు. మాకు ఎవ్వలేమి ఇస్తలేరు సారు. మీకు అందరికి వందనాలు సారు. మాకు ఎక్కడన్నా సాయం చేయండి సార్, మాకు ఎక్కడన్నా స్థలాలు ఇవ్వండి సారు. మరి చెప్పండి, ఈ కాలనీలో మీరు 2 ఏళ్ళుగా ఉంటున్నారు, ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? వర్షాకాలం వస్తే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? వర్షాకాలం వస్తే బాగా ఇబ్బందులతోని ప్రజలు గుక్కుమెట్లాడుతూ ఉంటున్నారు. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని బాగా బీద కుటుంబాలు ఇటు పనులు చేసుకొని బతికే సిచ్యువేషను ఇక్కడ. ఈ 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంట్లో అయినా కానీ కొంచెం పూటకు తెచ్చి బతికే వాళ్ళే చాలామంది ఉన్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి వరదలు రావడంతో ఇల్లు కూలిపోయినాయి, కొంతమంది సామాన్లు అన్నీ పోయినాయి, ఇళ్లతో పాటు సామాన్లు కూడా పోయి కొందరు బీద కుటుంబాలు అయితే గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే వచ్చి ఇది డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా, లేకుంటే వేరే జాగాలు చూపించి మళ్ళీ అక్కడ మీకు స్థలం చూపించి ఇల్లు కట్టిస్తా, లేకుంటే డబ్బులు ఇస్తామని ప్రభుత్వం వచ్చి మాకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అయితే ఏ ప్రభుత్వం కూడా మనకు ఏమి కూడా ఇవ్వలేదు. అదే ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నామంటే ఇక్కడికి వెళ్ళి మనకు ఈ కింద ఉన్న ఎన్టీఆర్ కాలనీ వాళ్ళకు చాలామందికి బయట ప్లాట్లు ఇస్తా అన్నారు. ఆ ప్లాట్లు ఇచ్చి అక్కడ ఏమన్నా మనకు సాయం చేసి వేరే కాడ జాగాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించి మంచిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటిదంటే ఈ బీద కుటుంబాలని కొంచెం కనకరించి వాళ్ళ సాయం అంతూ మనం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. నేను చాలా అంటే చాలా ఎన్టీఆర్ నగర్ కాలనీలోనైతే పూర్తిగా రోజువారీ పని చేసుకునే కూలీలే ఎక్కువ మొత్తంలో ఉంటారు. ఆ కూలీ చేయకుండా కూడా ఇంట్లోకి వెళ్ళని పరిస్థితులు ఉంటాయి. అటువంటిది 3 ఏళ్ల పాటు ఇంట్లో ఉన్న సామాన్లు అయితే పూర్తిగా కొట్టుకుపోయాయి, ఇండ్లు కూడా కూలిన పరిస్థితులు ఉన్నాయి. మరి అధికారులు అప్పుడేమన్నా మీకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా ఆదుకుంటామనేసి కూడా చెప్పారు. అది ఇటు ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం అందిందా, ఎట్లా ఉన్నది? ఏం సాయం అందలేదు.
ఇస్తా అంటున్నారు, వచ్చి అధికారులు వచ్చి ఇస్తామని చెప్తున్నారు, కానీ సర్వేలు చేసిండ్రు కానీ ఏం ఇవ్వలేదు ఇప్పటి వరకు. వచ్చి సర్వేలు చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఈ వర్షాకాలం వచ్చిందంటే వాగు వచ్చిందంటేనే ప్రభుత్వం వచ్చి ఇది ఇస్తామమ్మా అని అంటున్నారు, కానీ మిగతా టైంలో ఏ ప్రభుత్వం వస్తలేదు, ఎవరు కూడా మాకు ఏం సాయం చేస్తలేరు. అమ్మా చెప్పండి అమ్మా, ఎట్లా ఉన్న మీ కాలనీల పరిస్థితి? మీరైతే కూలీ చేసుకుంటే వెళ్ళని పరిస్థితులు. మా కూలి పని అంటే సార్ మాకు ఇండ్లు లేక మాకు చాలా మంది ఆశ పెట్టిండ్రు సార్. మాకు చాలా మంది మాకు ఆశ పెట్టిండ్రు, మీకు జాగాలు ఇప్పిస్తాము, ఇండ్లు కట్టిస్తాము, మీకు మంచి స్థలం చూపిస్తాం, మీకు సహాయం చేస్తాం, మేము అన్ని విధాల నుంచి మీకు సౌకర్యం చేస్తాం అని చెప్పింది సార్ మాకు. కానీ ఇది వరకు వస్తుండ్రు, చూస్తుండ్రు, వెళ్ళిపోతుండ్రు, కానీ మాకు ఏం సహాయం చేస్తలేరు, ఇటు ముఖానే వస్తలేరు. వరదలు వచ్చినప్పుడే వాళ్ళ ముఖాలు కనిపిస్తున్నాయి, కానీ మళ్ళీ ఇక్కడికి వస్తలేరు. కొంచెం బురద అనిపించిందంటే వాళ్ళు ఇక్కడ దాకా కూడా వస్తలేరు, అటు నుంచి అటే మరిపోతున్నారు వాళ్ళు. సార్ సార్ అని వాళ్ళు ఎంబడి తిరిగినా కూడా వాళ్ళు ఏం డేకేట్ లేదు, దివాకర్ రావు లేదు, ప్రేమ్ సాగర్ లేరు, ఇంకా ఆయన లేడు. దగ్గర సర్వే చేసిండ్రు, ఇండ్లకి వచ్చి ఫోటోలు దించుకొని పోయిండ్రు, కానీ మాకు ఏం సహాయం చేయలేదు. మేము వరదలలో మొఖాల దాకా నీళ్ళని రూమ్లలో నిలబడినా కూడా కానీ మాకు ఎవరు చూడలేదు. మన ఎంఆర్ఓ వచ్చిండు, ఫోటోలు దించుకున్నాడు, ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, మీకు సహాయం చేస్తామని చెప్పిండు. అది కూడా లేదు, ఇది కూడా లేదు. మాకు ఎవ్వరు వచ్చి చూస్తలేరు, మాకేం పెడతలేరు. ఒకవేళ వచ్చిందంటే కూడా కానీ ఇటు ముఖాన్ని వచ్చి ఏం సహాయం చేసేది కూడా లేదు. మాకు ఏం కోరు అంటే మాకు ఇంత స్థలం చూపిస్తుంది అంటే మేము అక్కడ పోయి స్థలంలో మంచిగా హాయిగా అలా పేరు దాల్చుకుంటే మేము బతుకుతాం సారు. మాకు అంతే. ఇంకా మాకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా కానీ మాకేం సరిపోదు. మేము కష్టం చేస్తేనే మా కష్టం రెక్కలకు మాకే సరిపోతలేదు. వాళ్ళు ఇచ్చింది మనకు సరిపోతుందా సారు? సరిపోదు. అందుకనే మాకు ఇంత స్థలం చూపించినంటే మేము ఎక్కడైనా పోయి బతుకుతాం సార్. అంతే. మా పిల్లలు ఉన్నారు, మా ఆయన చనిపోయిండు, మా ఆయన కాలం ఎంబడి తిరిగినా కూడా డెత్ సర్టిఫికేట్ చేయించుకోవాలంటే కూడా మాకు ఎవరు ముందు వస్తలేరు. మా పెద్ద బిడ్డ చనిపోయింది, మా పెద్ద బిడ్డకు కూడా ఏం సహాయం చేస్తలేరు. అప్పట్లో ఓట్లు వేసేయడానికి వచ్చిందని అంటేనే ఇళ్ళకి వచ్చి పైసలు ఇచ్చిండ్రు, కానీ మా అంతవరకు రాలేదు. వాళ్ళ గవర్నమెంట్ పైసా మాకు ఒక్క రూపాయి కూడా జిందలేదు మాకు. విన్నరా? అంటే వాళ్ళు అక్కడ ఎవరి రూములలో ముందట నిలబడినాడు, అట్లా పోయి నిలబడితే కిరాయికున్నారు కాడ ఇక్కడ వద్దు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, వెళ్ళిపో, ఎక్కడన్నా పోయి నిలబడు అని అన్నారు. అట్లా వెళ్ళగొట్టిండ్రు మాకు. మేము మరి ఎక్కడ ఉండాలి సార్? ఎక్కడ ఉన్నది మాకు స్థలం? మేము ఎక్కడ బతకాలి? ఎట్లా బతకాలి మేము? ఓట్లకైతే వస్తారు, మాకెయ్యండి మేము గెలిపియండి, మేము ఇస్తామని అన్నారు. కానీ మేము గెలిపించినా కూడా మాకు ఏమి ఇచ్చిండ్రు సార్? వాళ్ళు ఏమి ఇవ్వలే. మేము అందుకనే సార్ మాకు స్థలం చూపిందనంటే మాకు ఇంత స్థలం చూపిస్తే అక్కడ గుడిసైనా వేసుకొని ఉంటాం సార్ మేము పిల్లలని పట్టుకొని. దాదాపు రోజువారీ కూలి చేసుకుంటే బతుకులు మీరు దాదాపుగా 3 ఏళ్లలో లక్షల ఆస్తి నష్టం జరిగింది, ఇల్లు కూడా కూలిన సందర్భాలు ఉన్నాయి. నేతలు వచ్చి హామీ ఇచ్చారు, సర్వేలు చేశారు, ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని కూడా చెప్పారు. ₹1 కూడా అందలేదనేసి అయితే కాలనీ వాసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉన్నాయి. వాస్తవేనా? ఎట్లా ఉంది? అయితే గత 3 సంవత్సరాల క్రితం నీళ్ళు అసలు ఉన్నాయి, ఎప్పుడు అత్తనే ఉన్నాయి నీళ్ళుగా. కానీ అత్తనే కానీ ఎవరు వచ్చి చూసుడు మట్టిగా కానీ చేసేది ఏం లేదు. కనకట్ట అంటారు, కనకట్ట లేదు, ఏదీ లేదు. అదంతా మళ్ళీ ఎప్పటి వారం అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులలో సిచ్యువేషన్ ఎట్టుందంటే ఇప్పుడు ఆగొట్టుకు పాములు, పురుగులు, తేళ్ళు, చిన్న పిల్లగాండ్రు ఇవి అందరూ అంతా పరిస్థితి ఎలాగోలాగా ఉన్నది. కాబట్టి వీళ్ళు డబల్ బెడ్రూమ్ ఇస్తా అది ఇస్తాను, డబల్ బెడ్రూమ్ ఉండేది ఇంతవరకు ఏదీ లేదు. వచ్చి సర్వై చేస్తానే ఉన్నారు, సర్వై లేదు, ఏదీ లేదు. అందుగురించి ఆ సర్వై లేకుండా మరి ఇస్తానన్నప్పుడు హామీలు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎవరికైనా గరీబ్ వాళ్ళకి ఇంత జాగిచ్చి కనీసాన్ని కట్టుకోవడానికి పైసలు ఇస్తామని అన్నారు ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొని ఈ ఆగోటలో ఏం చేస్తలేదు కదా. మరి అందుగురించి అని ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లున్నట్టు ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది. మళ్ళీ వాగతే ఇంతకుముందు పోయిన సంవత్సరం గత సంవత్సరం అంతా ఆగచ్చి ఒక్కొక్కరు 2-3 లక్షల ఇట్లా ఇంటున్న సామాన్లు, బోర్లు, బొచ్చలు అన్ని కొట్టుకోతే రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు చూడడం మళ్ళీ వాగతే రోడ్డు మీద పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అలాంటప్పుడు ఈ ప్రభుత్వం మరి ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఇంతవరకు మాకు ఆగోటోళ్ళకి వచ్చిన లేరు. అటాచ్ ఫోటోలు తీసుకుంటారు, డిటాచ్ ఫోటో తీసుకుంటారు. కనీసానికి ఆగు పక్కకున్న వాళ్ళకైతే ఎవరు వచ్చి తీసుకునేది లేదు, అడిగేది లేదు. అందుగురించి అని ఇప్పుడు మేము కోరేది ఏంటంటే మాకైనా స్థలం ఇచ్చి డబ్బులు పెట్టి వేయకుండా మంచిదే. స్థలం ఇచ్చి కనీసానికి కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే చాలు, అదే సంతోషం. మా ప్రజలు కోరుకునేది అదే. ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసుల నుంచి అయితే ఒకే డిమాండ్ వినిపిస్తుంది. గత 3 ఏళ్ళుగా కూడా పూర్తిగా వరద నీటిలోనైతే తమ ఇండ్లు నాలుతున్నాయి, కోట్లలో కూడా ఆస్తి నష్టం అయితే సంభవించిందంటూ అయితే ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా తమకు ఇంటి నిర్మాణానికి వేరే చోట
ఇళ్ల నిర్మాణానికి జాగాలు ఇస్తాం, ఖచ్చితంగా ఇళ్ల నిర్మాణాలు చేస్తామని చెప్పారు తప్ప ఏళ్ళు గడుస్తున్నాయి కానీ ఇప్పటి వరకు కూడా ఒక అడుగు కూడా ముందుకు పడలేదంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇండ్లు కోల్పోయిన వారికి సర్వేలు అయితే చేశారు తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందిన దాఖలాలు లేవు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి, వాగుబొడ్డునున్నటువంటి తమ కాలనీ వాసులకి ఇతర ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఎన్టీఆర్ నగర్ కాలనీలోని ఇల్లు కూలినటువంటి ప్రదేశంలో ఉన్నాం. దాదాపుగా ఈ కాలనీలో ఉన్నటువంటి ఇల్లు కూలి కూడా 3 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇంటి యజమానులకు ఎటువంటి నష్టపరిహారం అందిన దాఖలాలు అయితే లేవు. గతంలో సర్వేలు చేశారు, ఖచ్చితంగా ఆదుకుంటామంటూ కూడా చెప్పినప్పటికీ కూడా ₹1 కూడా వారికైతే నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. దాదాపుగా గత 3 ఏళ్లలో కూడా 500కు పైగా ఇళ్లలోకి వరద నీరు అయితే చేరింది. కోట్లల్లో ఆస్తి నష్టం అయితే సంభవించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఎన్టీఆర్ నగర్కు చెందినటువంటి కాలనీ వాసులు అయితే రోడ్ల మీద పడ్డ పరిస్థితులు అయితే గతంలో మనం చూసాం. అయితే ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పింది తప్ప ఇప్పటి వరకు తమకు ఎటువంటి నష్టపరిహారాలు ఇవ్వలేదంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు మరికొంతమంది కాలనీకి సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎట్లా ఉన్నాయి అసలు మీకు పరిస్థితులు? ప్రభుత్వం ఏమో మిమ్మల్ని ఆదుకుంటామన్నది, ఏం లేదు, ఇల్లు లేదు. ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి ఇల్లు వచ్చినాయి అంటే ఎటనే పోకట అవుతుంది. మాకైతే ఇప్పుడు ఇంతవరకు అయితే ఏం రాలేదు. మాకు ఇల్లు అన్న భూమి అన్న చూపెట్టాలి, ఇల్లు అన్న కట్టి ఇల్లు అంతే, మాకేం లేదు. ఇల్లు కావాలి, ఇల్లుది పరిస్థితి ఉన్నది. మాకు రేషన్ కార్డు అంతే ఉన్నాయి కానీ ఇల్లు లేదు మాకు. అదే 2000 బతుకుడు, కొడుకులు ఎవరు దాతలేరు, ఎవరు జగలాలు వేళ్ళు కొడుకులు. నేను ఒక్కదాన్ని కిరాయితోనే ఉంటానా, 2000 ఇల్లు కిరాయి కట్టుకుంటానా, ఏదో ఉండేది లేదో తినుకుంటూ ఉంటానా. ఇక్కడ ఇదే వాడలో ఉంటానా, ఏటైతే పోతలేను నేను. నాకు పనికి కూడా ఏం చేత కాదు. నాకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, ఎన్నో రోగాలు. పోయినసారి నీళ్ళలో ఇటు ఇండ్లు మునిగినప్పుడు కానీ కూలినప్పుడు కూడా మీకు నష్టపరిహారం ఇస్తామని అన్నారు, మరి అవి ఏమన్నా వచ్చినాయా? రాలేదు. ఏం రాలేదు, నాకు ఏం ₹1 కూడా రాలేదు. అప్పుడు కన్నా ఆపరేషన్ అయి ఉన్నది, దవాఖానలో ఉన్న నీళ్ళు వచ్చినాయి, సామాన్ అంతా మునిగింది, బియ్యం అన్ని పారేసినాము. అట్టి బోర్డులు ఉండే తాళం వేసినందుకు ఆ బోర్డులు ఒకటి ఇంట్లో ఉన్నాయి అంతే. ఏం నష్టపరం నాకు ఏం ₹1 కూడా తెలియదు నాకు. అంతకుముందు అయితే బియ్యం ఉంది, వాళ్ళు వీళ్ళ భర్త బియ్యం ఇప్పించిండు అంతే. మాకు ఏమి ఇంతవరకు ఏం చెందలేదు, మాకు ₹1 చెందలే. గదే 2000 చెందుతున్నాయి మాకు. చెప్పండి, 3 ఏళ్ల నుంచి అయితే ఇటు పరిస్థితిలో మాకు ఒక ఇల్లు కావాలి అంతే. ఇల్లు గురించే ఉన్నది మాకు. దాదాపు 3 ఏళ్ల నుంచి అయితే పూర్తిగానైతే మీ కాలనీలోకి వరద నీరు వస్తుంది. ఖచ్చితంగా మీకు వేరే కాడ కూడా ఇళ్ళ జాగా ఇస్తామని కూడా చెప్పారు అధికారులు. మరి అది అసలు సర్వేలు అయితే చేశారు, మళ్ళీ వచ్చారా? అసలు మీకు ఏమన్నా హామీ ఇచ్చారా ఇళ్ళ స్థలాలు ఇస్తాం? ఎవరు రాలే అప్పటి నుండి, ఎవరు రాలే, ఏం చేయలే. అప్పుడు బాగా నీళ్ళు వచ్చినప్పుడు ఒక 3500 ఇచ్చిండ్రు, అప్పటి నుండి ఎవరు రాలే. మళ్ళీ ఎందుకు అప్పుడు ప్రభుత్వం 10,000 నష్టపరిహారం ఇచ్చింది, మీకు 3,500 మనిషికి 3,500 ఇచ్చిండ్రు. అదైనా బాగా నష్టపోయిన వాళ్ళకి, మొత్తం ఇల్లు మొత్తం ఖరాబ్ అయిన వాళ్ళకి ఇచ్చిండ్రు. మాకు కూడా వచ్చినాయి, కొంతమందికి రాలే అవి కూడా. ఏం కోరుతారు మరి మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? ఏం కోరుతారు? ఎక్కడన్నా ఈ నీళ్లు రాని కాడ ఏమన్నా భూమి చూపించి ఇల్లు కట్టిస్తే పోయి ఉందామని అనుకుంటాను. ఓవైపు ఇటు అధికారులేమో ఇవి పట్టా భూములు కాదు, పరంపోగు భూములలో వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు, వాళ్ళకి ఏ రకంగా ఇస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మీరేం కోరుతున్నారు? మాది ఇంద్రమ్మిన్లు వచ్చినాయి సార్, మొత్తం మందికి మా ఇంద్రమ్మిన్లు. ఫస్ట్ మేము ఇంద్రమ్మిన్ల పైనే కట్టుకున్నాం. పరంపోగు అయితే వాళ్ళు ఎందుకు ఇండ్లు ఇస్తుండే? పరంపోగు అయితే ట్యాక్సీ ఎట్లా కట్టించుకుంటారు? ట్యాక్సీ కట్టించుకుంటారు. పరంపోగు అయితే రోడ్లు వేపిస్తారు, కరెంటు మీటర్లు అన్ని ఇస్తారా? పరంపోగు అయితే వాళ్ళు ఎందుకు ఇచ్చారు? సగం గోడ వాళ్ళకి ఇల్లు రాయంటే నీకు ఇల్లు ఉందంటాడు మా కౌన్సిలరు. ఇల్లు ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు ఉన్న కౌన్సిలరే నాయకు గింతగానే నీళ్ళు వచ్చిన ఇటు చూడలేదంటే ఎవరో అది మా అధిక పార్టీ వాళ్ళు కాదు. ఇక క్రిస్టియన్స్ వాళ్ళు బియ్యం ఇస్తారంటే ఆ బియ్యం కూడా మాకు ఇవ్వనియలే మా కౌన్సిలర్. మాకు మా బావకి ఇవ్వనియలే, మాకు అట బాగున్నాయట మాకు ఇవ్వనియలే మా కౌన్సిలర్ చేసిండు. చెప్పండి, దాదాపుగా 3 ఏళ్ల నుంచి అయితే ఇదే తంతు కొనసాగుతుంది. వరదలు రావడం, ఆస్తి నష్టం జరగడం, పూర్తిగా ఇండ్లు కోల్పోవడం అయితే జరుగుతుంది. వైపు కరకట్ట నిర్మాణానికి అయితే
శాంక్షన్ అయిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఎట్లా ఉన్నాయి మరి కరకట్ట నిర్మాణం అయితే ఎట్లా ఉంటుంది? ఇప్పటివరకు అయితే కరకట్టకు సంబంధించిన పనులు ఏమన్నా జరుగుతున్నాయి? ఎటువంటి పరిస్థితులు? గత ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే మేము ఖచ్చితంగా మీకు కరకట్ట నిర్మిస్తాం అని చెప్పేసి చెప్పినారు. ఇప్పటికీ 20 నెలలు గడుస్తుంది మన అధికారంలోకి వచ్చి. ఆ కోట్లతోటి మేము కరకట్ట నిర్మిస్తున్నాం అని చెప్పేసి శంకుస్థాపన చేసినామని చెప్పేస్తున్నాం తప్ప ఇప్పటి వరకు ఎలాంటి సర్వేలు జరగలేదు. ఎలాంటి ఇక్కడ కడుతున్నామని చెప్పేసి కూడా ప్రజలకు కూడా ఏం కూడా తెలియదు. ఇక్కడ గత 3 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి ఇక్కడ వరదలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ చాలా ఆస్తి నష్టం పోయారు. ఇలా ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు కానీ ఫ్రిడ్జ్, టీవీ ప్రతి ఒక్కటి ఇలా 500 పైచీలకు ఇళ్ళల్లో ఇలా ఆస్తి నష్టం జరిగింది. ఇలా అది భయానక స్థితులు. ఇప్పుడు అది గుర్తు చేసుకుంటేనే ఇక్కడ ప్రజలు భయపడతా ఉన్నారు. కనీసం అప్పుడున్న గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఖచ్చితంగా మీకు హామీ ఇస్తాం, ఏదైతే నష్టపరిహారం ఎంత జరిగిందో దాన్ని అంచనా అధికారులతో వేసి మీకు నష్టపరిహారం ఇస్తానని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఏ అధికారి కూడా రాలేదు, ఏ నాయకుడు కూడా రాలేదు. మొన్న ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళు వచ్చి కూడా మీకు పక్కాగా మీకు ఏదైతే స్థలాలు ఇప్పించి అందులో మీకు ఇల్లు కట్టిస్తాం, మీ బాధలు మేము చూసినామని చెప్పేసి మాకు ఓట్లు వేసినట్టయితే మేము మీకు అన్ని చేస్తామని చెప్పినారు. కానీ ఇప్పటికి 20 నెలలు గడుస్తున్నా కానీ ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ ఏ ఒక్క అధికారి కానీ ఇప్పటివరకు వచ్చి చూసుకున్న పాపాలు. ఇలా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఇలా వరదలు టర్నింగ్ ప్రాంతం ఉంది. మా ఎన్టీఆర్ నగర్ అంటే ఇక్కడ టర్న్ అవుతుంది వాగు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కిందికి ఉన్నటువంటి ప్రాంత వాసుల ఇళ్లలో పాములు ఇంటి పైకప్పున పాములు, చాలామంది పాము కట్టు గురై ఇలా హాస్పిటల్ పాలై కూడా చాలామంది అయినారు. ఇలా బిక్కు వర్షాకాలం వచ్చిందంటే బిక్కు కొంచెం వరదలు ఎక్కువైనా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు వస్తారు, మీరు అందరు ఇల్లు కాల్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళు చిన్న ట్రాలీలలో చిన్న దాని మీద పైన ఇలా అన్ని నిత్యావసర వస్తువులు పెట్టుకొని ఇలా రోడ్డు మీద ఉండే పరిస్థితి ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే మీరు ప్రజలకు ఎన్టీఆర్ ప్రజలకు హామీ ఇచ్చినారో మీరు పక్కాగా స్థలాలు చూపించాలి, వారికి ఇండ్లు కట్టియాలి, వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేనటి రోజుల్లో రానున్న రోజుల్లో మీకు ఖచ్చితంగా మీరు వచ్చినట్టయితే మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఇలా రోజు వారి కూలీలు, వాళ్ళకు కూలి పని చేసుకుంటేనే వాళ్ళకి ముద్ద వాళ్ళకి పోతుంది. ఇలా చిన్న పిల్లలతోటి వాళ్ళు నివసించే పేదవాళ్ళు వాళ్ళని ఇల్లు కట్టుకోమంటే వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు వాళ్ళ దగ్గర తినడానికే తిండి లేదు రాజా అంటే వాళ్ళకి లక్షలలో మీరు బేస్మెంట్ లేపితే కొంత, మీరు పిల్లర్ లేపితే కొంత, స్లాబ్ ఎత్తే కొంత అంటే వాళ్ళు తినడానికి రోజువారీ కూలీలు. వాళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి ఉంటే ఎక్కడి నుంచి వచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటారు. మీరు గతంలో రాజీవ్ నగర్లో ఉన్నటువంటి ఇల్లు అవి 3 సంవత్సరాలు కట్టిరు, ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. మీకు ఖచ్చితంగా తక్షణమే మీకు అవసరం ఉన్నది ఆ ఇల్లు, మీకు రాజీవ్ నగర్ కట్టిన ఇల్లు మీకు కేటాయిస్తామని చెప్పి కూడా మోసం. ఏం డిమాండ్ చేస్తారు? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వీళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టియాలి, పక్కా స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టియాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ పార్టీని ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో మీరు ఖచ్చితంగా హామీ నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము ఎన్టీఆర్ నగర్ ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. చూడొచ్చు, ఇటు కాలనీ వాసుల నుంచి కానీ బీజేపీ పట్టణాధ్యక్షుల నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. గత ప్రభుత్వంలోనైతే సర్వేలు అయితే చేశారు, ఇల్లు కోల్పోయిన వారికి ₹1 కూడా పరిహారం అందించిన దాఖలాలు లేవు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరకట్ట నిర్మిస్తాం, మంచిర్యాల జిల్లా ప్రజలను వరద ముంపు నుంచి కాపాడుతామని చెప్పారు. కానీ కరకట్ట నిర్మాణానికి ₹1 శాంక్షన్ అయ్యాయని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ కరకట్టకు సంబంధించి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సర్వే జరగలేదు, కనీసం కరకట్టకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభం కాని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వర్షాకాలం రావడంతో అయితే ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులతో పాటు గతంలో ఏదైతే వరద నీరు తోటి పూర్తి స్థాయిలో ఇళ్లలోకి వచ్చినటువంటి వరద బాధితులు కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. ఒకవేళ రానున్న రోజుల్లో కనుక భారీ వరదలు కనుక వస్తే పూర్తిగా తమ ఇళ్లలోకి మళ్ళీ వరద నీరు వస్తే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా పోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్టీఆర్ నగర్ సంబంధించినటువంటి కాలనీ వాసులకి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కేటాయించాలి, లేదంటే ఇతర ప్రాంతాల్లో స్థలాన్ని కేటాయించి కూడా ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి కాలనీ వాసులకు ఇవ్వాలంటూ కూడా ఎన్టీఆర్ నగర్ కాలనీ ప్రజలైతే కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంచిర్యాల జిల్లా ప్రజలను వరద ముప్పు నుంచి కాపాడడానికి కరకట్ట నిర్మాణం చేపడతామని గతంలో చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కరకట్ట నిర్మాణానికి కూడా ఇప్పటికే నిధులైతే శాంక్షన్ చేయించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు వర్షాకాలం రావడం, కరకట్ట నిర్మాణం
జరగకపోవడంతో అయితే కొంతమేర కాలనీ వాసులు అయితే ఆందోళన చెబుతున్నారు. వారికి భరోసా కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టణాధ్యక్షుడు నరేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, గత 3 ఏళ్ళుగానైతే పూర్తిగా వరద నీటితో అయితే 500 పైచిలకు ఇళ్లలోకి వరద నీరు వచ్చింది, కొట్టలో ఆస్తి నష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కరకట్ట నిర్మాణానికి కూడా డబ్బులు అయితే శాంక్షన్ అయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ కరకట్ట నిర్మాణం జరగలేదు, శాంక్షన్ అయ్యాయి. ఒకవేళ వరదలు వచ్చే పరిస్థితులు ఉన్నాయా? వరదలు కనుక వస్తే సమీప కాలనీ ప్రజలను ఏ రకంగా కాపాడబోతున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో వరదలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం ఏదైతుందో అంటే కాళేశ్వరం కట్టడం. అసలు కాళేశ్వరం వాళ్ళ ఆలోచన ప్రకారం కట్టవచ్చు, కానీ కింద ఉన్నటువంటి గ్రామాలు పట్టణాలు మరి వాటి హైట్ ఎంత చూసుకొని లెవెల్ చూసుకొని కట్టుంటే అసలు ఈ మన ముంపు అనేది ఉండకపోయేది. దానితోనే ఇప్పుడు కరకట్ట కూడా అవసరం ఉండకపోయేది. కానీ ఏదైతే పెద్దలు ప్రేమసారావు గారు గెలవక ముందే ఎలక్షన్ల ముందు ఏదైతే ఈ కాలనీలో తిరుగుతూ ఉంటే దాదాపుగా ఎన్టీఆర్ నగరు, ఇటు రామ్ నగరు, ఇటు గణేష్ నగర్, అదేవిధంగా రాళ్లపేట, ఇటు రెడ్డి కాలనీ, ఇవన్నీ దాదాపుగా ఒక 6-7 ప్రాంతాలు, శ్రీరాంపూర్లో ఒక నస్పూర్ ప్రాంతంలో ఒక 2 ప్రాంతాలు, ఇవన్నీ కలిసి మరి ముంపులకు గురైన సందర్భంలో ఏదైతే గౌరవ పెద్దలు అది చెల్లించి నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క పట్టణానికి అవసరమైనటువంటి కరకట్టను తీసుకొస్తా అని చెప్పారు. ఒక పెద్ద మొత్తంలో డబ్బులు తీయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన పెద్దలు గౌరవ డిప్యూటీ సీఎం గారు అప్పుడు మరి మనం మిలియన్ మ్యాచ్ పేరిట మరి పాదయాత్ర చేసే సందర్భంలో ఈ ప్రాంతాన్ని కూడా మరి చూసుకుంటూ పోయిన సందర్భం. అప్పుడు పోయినప్పుడు కూడా ఇక్కడ నుంచే నిలబడి ఇది అంతా ఖచ్చితంగా కరకట్ట కట్టాలి, ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇది పట్టణానికి మరి పెద్ద అంటే రాళ్ళవాగు ఉంది కాబట్టి ఖచ్చితంగా కట్టాలనే ఉద్దేశంతో అప్పుడు వారు చూసి చెల్లించడం జరిగింది. ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరకట్ట నిర్మాణానికి కావాల్సిన నిధులు సమకూరుస్తామని చెప్పి మాటిచ్చారు. దాని ప్రకారమే ఎమ్మెల్యే ప్రేమసారావు కృషితోని ఈరోజు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరితో ఈరోజు కరకట్టగా రావడం జరిగింది. అయితే పోయిన గవర్నమెంట్లో బీఆర్ఎస్ పాలనలో గత మరి అంత మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మాజీ పోయిన ప్రభుత్వం కావచ్చు, చాలా అంటే ఇటు ప్రాణ నష్టం కావచ్చు, ఇటు ఆస్తి నష్టం కావచ్చు, అవన్నిటికీ మరి వాళ్ళకి అవసరం లేకుండే కేవలం వాళ్ళ ధనార్జన ధ్యేయంగా బతికిరు తప్ప ఇటు ప్రజల కోసం ఆలోచించే సందర్భం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు కరకట్ట నిర్మించడం వల్ల మరి పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలకు లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఇటు ప్రాణ నష్టం కావచ్చు, ఇటు ఏదైతే ఆస్తి నష్టం కావచ్చు, అన్నిటి నుంచి నివారించే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పుడు ఈ ఫస్ట్ లెవెల్ వర్క్ ఇక్కడ కరకట్టకు సంబంధించి మొదటి టెండర్లు కూడా అయిపోయినాయి. టెండర్ ఏదైతే కాంట్రాక్టర్ కూడా ఈరోజు మన ఏదైతే గత 2 నెలల ముందే ఎండాకాలంలోనే గ్రౌండ్ వర్క్ కూడా చేసుకోవడం జరిగింది, మొత్తం కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది. ఈ వర్షాలు వచ్చే సందర్భంలో మొత్తం పనులు ఆపడం జరిగింది. ఎందుకంటే ఇటు నీళ్లు ఉండడం వల్ల పనులు జరగవు కాబట్టి ఆ పని మరి రాబోయే రోజులు ఈ వర్షాకాలం పోగానే స్టార్ట్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్టర్స్ కూడా మొత్తం ఏదైతే వాళ్ళ మిషనరీస్ కావచ్చు, వాళ్ళ సిబ్బంది కావచ్చు, మొత్తం అందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళ ఖచ్చితంగా ఈ కరకట్ట వల్ల పెద్ద ఎత్తున మన పట్టణానికి లాభం చేకూరుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. రాబోయే రోజులలో ఈ యొక్క రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే మరి అండగా ఉంటుంది. ప్రజలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పదు. గత 3 ఏళ్ళుగానైతే ఇటు వరదలతో అయితే ఎన్టీఆర్ నగర్తో పాటు ఇతర కాలనీ వాసులు అయితే ఇబ్బందులు పడ్డారు, కొట్టాలో ఆస్తి నష్టం జరిగింది. సర్వేలు చేశారు గత ప్రభుత్వంలో, కానీ ఏ ఒక్కరికి కూడా ₹1 కూడా నష్టపరిహారం అందలేదంటూ కూడా కాలనీ వాసులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వారిని ఏ రకంగా ఆదుకోబోతుంది? ఇప్పుడు ఏదైతే అటు ఎన్టీఆర్ నగర్లో అంటే పెద్ద ఎత్తున నష్టం జరిగింది, మిగతా అవినీతికి మాత్రం అంటే ఇండ్లు కూలిపోయిన పరిస్థితి లేదు. కానీ ఎన్టీఆర్ నగర్లో ఇండ్లు కూడా కూలిపోయిన సందర్భం. వాళ్లకు ఏదైతే ఇందిరమ్మ గృహం సంబంధించి వాళ్లకు మాట ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. అనుకున్న ప్రకారమే ఇప్పటి కూడా మరి వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను కూడా రావడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు నిర్మాణం చేపడం జరుగుతుంది. అంటే పేద ప్రజలకు ముఖ్యంగా మరి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రేమసారావు గారు మరి ఎన్నికైన అప్పటి నుంచి వారి కోసం ఆలోచిస్తున్నారు. అన్ని విధాల ఇటు విద్య పరంగా, ఇటు వైద్యం పరంగా, ముఖ్యంగా పేద ప్రజల పరంగా అన్నిటి పరంగా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా వారు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ కూడా ఈ యొక్క నియోజకవర్గానికి ఎన్ని రోజులు ఈ నియోజకవర్గం ఉంటే అన్ని రోజులు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ప్రేమసారావు ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటారు. ఖచ్చితంగా ఈ ప్రజలందరూ కూడా ఏదైతే మేము హామీ ఇస్తున్నాం ప్రేమసారావు తరఫున కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ వచ్చే సంవత్సరం లోపు కరకట్ట ఒక లెవెల్గా అంటే అయిపోద్ది అనుకుంటాం. ఎందుకంటే దాదాపుగా 255 కోట్లతో నిర్మించే ఈ కరకట్ట దాదాపుగా 6 నుంచి 7 కిలోమీటర్లు ఉంది. అంటే ఈ పెద్ద ఎత్తున నిర్మాణం ఇంత పెద్ద నిర్మాణం దాదాపు ఎక్కడ లేదు. ఇంత పెద్ద నిర్మాణాన్ని చేపట్టడానికి మరి నిధులు ఇవ్వడం కూడా అంత ఈజీ కాదు. ప్రేమసారావు తలుసుకున్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి అంత ఈజీ అయిపోయింది. గత ప్రభుత్వాలు మాత్రం ఏదైతే మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఖచ్చితంగా వాళ్ళు పేరుకే
లెక్కలు రాసుకోకపోవడం తప్ప ఒక్క రూపాయి కూడా ఎవరికి సాయం చేయలేదు. కానీ ప్రేమసాగరరావు గారు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మరి ఇంటి నుంచి కూడా మరి అప్పుడు ఉన్నటువంటి బియ్యం కావచ్చు, పప్పు కావచ్చు, ఏదో వాళ్ళకు ఒక నెల మంది సామాన్లు ఇచ్చిన సందర్భం మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి పెద్దలు ప్రేమసాగరరావు ముందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేయడం జరుగుతుంది. ఫస్ట్ అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే సందర్భంలోనే రాళ్లవాగు నిండిపోయి రోడ్ల మీదకి నీళ్ళు ఎక్కడం జరిగింది. ఆనాడు అధికారులకు మేము ఇంటిమేషన్ చేసినాం, ఇట్లా మాకు బ్యాక్ వాటర్ వస్తున్నది, మాకు ఏదో తెలుస్తున్నది, బ్యాక్ వాటర్ మొత్తం నిండిపోయి మా డ్రైన్లన్నీ నిండిపోయి దాంట్లో కలుస్తలేవు, కొంచెం తెలియంది అంటే అప్పుడు అధికారులు ఎవరు పట్టించుకోలేదు. తర్వాత సంవత్సరం రాళ్లవాగు నిండిపోయి వితిన్ హవర్స్లో మేము అసలు ఎక్కడున్నామా ఏం చేస్తున్నామా కూడా మాకు అర్థం కాదు. వితిన్ హవర్స్లో మొత్తం మా ఎల్ఐసి కాలనీ, లేబర్ కాలనీ, రామ్ నగర్, అటు సైడ్ పెద్దమ్మగూడ ఏరియా మొత్తం వరదలు ఇట్లా మాకు వెంటనే ఇట్లా ఒడ్డుకు చేరి నీళ్ళన్నీ వస్తున్నాయి. కానీ వాళ్ళతో కానీ ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్మెంట్తో కానీ అందరితో మాట్లాడి అప్పుడు కలెక్టర్ భారతి హోలికేర్ మేడం ఉండే వారికి ఇంటిమేషన్ ఇచ్చి సాధ్యమైన మేర గుర్రపు బండిలతోటి, మున్సిపల్ ట్రాక్టర్లతోటి, దాన్ని చక్రాలతోటి సింగరేణి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ ఒక్కరోజు మొత్తం మా రామ్నగర్, ఎల్ఐసి కాలనీ, లేబర్ కాలనీ మేము మర్చిపోలేని రోజు. లక్షల ఆస్తి నష్టం జరిగింది. దేవుని దయ వల్ల ప్రాణ నష్టం జరగలేదు. వెంటనే నాయకుల కేవలం ప్రజలు ఫోర్స్ చేయడంతో అధికారులు తప్ప మాకు ఏ నాయకుడు ఆ రోజు సహకరించలేదు. వెంటనే మేము అప్పుడు పెద్దలు ప్రేమసాగరరావు గారు వెంటనే జరిగిన నష్టం ఏదో జరిగింది, తర్వాత చర్యలు పోస్ట్ చర్యలు ఏమున్నాయో చూద్దామని వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి మంచిర్యాలలో కరకట్ట నిర్మాణం చేపట్టాలనేది 2022 నుంచి కూడా వినిపిస్తున్న వాదన. గత ప్రభుత్వంలోనైతే గతంలో ఉన్న ఎమ్మెల్యే కూడా చర్యలు తీసుకున్న దాఖలా లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే, అది కూడా మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రేమసాగరరావు నియమితులైన తర్వాతనే కరకట్ట నిర్మాణాన్ని అయితే శాంక్షన్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా చూస్తారు మీరు కాలనీవాసులు? గత ప్రభుత్వంలో మేము శాంతియుతంగా మా మాజీ శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి అడిగాము. మా రామ్నగర్ ప్రజలు, మహిళలు అందరం కలిసి శాంతియుతంగా మేము పోయి అడిగితే అక్కడ ఉన్న నాయకులు వారు చేస్తాన్న హామీ ఇవ్వకపోగా మిమ్మల్ని ఓలు కట్టుకోమన్నారు. ప్రకృతి వైపరీత్యాలకి మేమేం చేస్తాము, అది సాధ్యం కాని పని, మమ్మల్ని మా మనోధైర్యాన్ని మొత్తం దెబ్బతీసిండ్రు. మీరు విడిచిపెట్టి వెళ్ళండి ఇక్కడ నుంచి, మిమ్మల్ని ఓలు కట్టుకోమన్నారు. అంటే మేము అసలు వరదలు వచ్చిన బాధ కంటే వాళ్ళు మమ్మల్ని అన్న మాటలు ఇంకా మమ్మల్ని కుంగదీశాయి. వారు చెప్పిన మాటలు మాకైతే అది సాధ్యం కాని వ్యవస్థ, అది ఎట్లా సాధ్యం అవుతుంది, గన్ని కోట్లు మీకోసం ఖర్చు చేయమంటారా అన్న మాట కంటే మిమ్మల్ని లక్షల కోట్లు మీరు ప్రాజెక్టు వెచ్చిచ్చిండ్రు, దాంట్లో ఒక 0.5% మీరు కరకట్ట నిర్మాణం చేసి ఇన్ని ఇల్లు, లక్షల ఇల్లు కాపాడలేరా? మా కాడ మేజర్ ప్రభుత్వ ఉద్యోగ ఎన్టీఆర్ నగర్లోనేమో స్లమ్ పీపుల్ ఉంటారు, మా కాడనేమో ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళు ఉంటారు. ఎవరి సంధానం వాళ్ళ రేంజ్ తగ్గట్టు నష్టపోయిండ్రు. వాళ్ళు జీవితాంతం కష్టపడి కట్టుకుని ఇంటిని విడిచిపెట్టి ఇవ్వండి, కట్టుకోకండి, మిమ్మల్ని ఓళ్ళు కట్టుకోమన్నారు అక్కడ అన్న మాటలు మాకు వచ్చినాయి. అంటే మాకు అసలు ధైర్యాన్ని కూడా వాళ్ళు ఇవ్వలేదు, మాకు ధైర్యాన్ని ఇవ్వలేదు. అసలు ఆ కరకట్టని ఆలోచన మీరు మర్చిపోండి అన్న సంధానం అయితే అప్పుడు శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు పెద్దలు ప్రేమసాగరరావు గారి దగ్గరికి మేము ప్రేమసాగరరావు గారిని అడగాలన్న ఆలోచన మా మదిలో ఉండగానే వారే వచ్చి ఇక్కడ ప్రాబ్లం ఉన్నది, డిజాస్టర్ అవుతున్నది, ఖచ్చితంగా ఇది ప్రభుత్వం కాళేశ్వరం చేసిన తప్పు, ఆ తప్పుకి వచ్చే ప్రభుత్వంలో మేము బాధ్యత తీసుకుంటాం, మీ కరకట్ట నిర్మిస్తాం, ఎన్ని పైసలైనా కూడా మేము తెప్పిస్తాం, ఇక్కడ నష్టాన్ని మేము వివరిస్తామని అన్నారు. ఆ మాట నిలబెట్టుకున్న ఫస్ట్ బడ్జెట్లో 100 కోట్లు శాంక్షన్ చేయించింది మాకు. విత్ ఇన్ ద ఫస్ట్ బడ్జెట్ బట్టి విక్రమార్క సార్ 100 కోట్లు ఇన్ ద బడ్జెట్ సెషన్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ అసెంబ్లీ శాంక్షన్ చేయించిండు. అప్పటి శాసనసభ్యులు అసలు ఈ ప్రస్తావననే తీసుకురాలేదు. ఈ శాసనసభ్యులు విత్ ఇన్ ద ఫస్ట్ బడ్జెట్లో మాకు శాంక్షన్ చేయించారు. ఏదైనా రోడ్ వేయాలంటే సుమారు దానికే మేము చాలా ఆలోచిస్తాం. అలాంటి ఇంత పెద్ద కరకట్ట, ఎన్ని మెజర్మెంట్స్, ఎంత దాంట్లో ప్రకృతి వైపరీత్యాలు చూడాలి, ఇన్ఫ్లో చూడాలి, అవుట్ఫ్లో చూడాలి, ఆలస్యం అవుతుందని మాకు తెలుసు. కానీ అయితే ఖచ్చితమైన నమ్మకం మాకు ఉన్నది. ఖచ్చితంగా అది ప్రేమసాగరరావు గారు చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తారు. ఎమ్మెల్యే గారు ఇదే ముంపు గ్రామం అయినా మరి మా వాడ ప్రజలు వెళ్ళి అయ్యా మరి మేము ముంపు గ్రామం అయింది, మేము కూడా మునిగిపోయినా మాకేమైనా సాయం చేయండి అని ఎమ్మెల్యే గారిని అడిగితే మరి అప్పుడున్న ఎమ్మెల్యే గారు నా ఇల్లే మునిగిపోయింది, నేను మీకేం సాయం చేయాలండి, నా ఇల్లే మునిగిపోయి నేనున్నా మీకేం సాయం చేయాలి, అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉండే అప్పుడు మా పరిస్థితి. అసాంటిది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కరకట్ట నిర్మిస్తాడంటే మాకు గొప్ప గౌరవంగా ఉన్నది, ఘనంగా చెప్పుకోవడానికి మాకు ఘనంగా ఉన్నది.
ప్రకృతి వైపరీత్యం అయినప్పుడు ప్రజలకి నిత్యావసరాలైన కూడు గూడు కూడా మాకు ఎవరు అందించి ప్రభుత్వం అయితే ఎలాంటి సహాయం చేయలేదు. అప్పటికప్పుడు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఒక ప్రైవేట్ ప్రభుత్వం లెక్క వ్యవహరించి వైశ్య భవన్లో తిండి కానీ లేకుంటే అక్కడ సుతర్ భవనంలో తిండి కానీ ప్రజలకు అందుతుందా లేదు. ఎప్పటికప్పుడు మా నాయకులు మా ఇల్లులు మునిగిపోయినా కూడా మేము ప్రజలే ముఖ్యం కుటుంబం తర్వాత అన్న సంధానం మా నాయకులందరూ పాత మంచాలు మా నాయకులు కానీ పద్మశాలివాడ నాయకులు కానీ నాయకులందరం ప్రజలకు సంక్షేమం కోసమే మేము పనిచేస్తాం. ఆ సమయంలో మాటా శిశు ఇక్కడ వాడ మునుగుతున్న సమయంలో కూడా అక్కడ మాటా శిశు కోసం కూడా మా ప్రజలు వేయరు. కానీ మాకు దుర్భరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం అప్పుడు కనీసం ఫుడ్ కూడా మాకు ఏర్పాటు చేయలేదు. మీరు అంతా స్థితిమంతులే కదా, తినేవాళ్ళే కదా, వరదలు వచ్చినాక స్థితిమంతులు ఎవరు ఉంటారు, బికారిగాల్లో ఉంటారు. అందరం మేము ఒకే స్టేజ్ అయిపోయినాం, ఉన్నోడు ఒకే స్టేజ్ అయిపోయి లేను. కొందరు అయితే మీరు నమ్మండి 2 రోజులు రూక ఆ బాధలు ఏం తినని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వరదలు వచ్చిన ప్రభావం ఆ వరదలు వచ్చిన ప్రాంతంలో మాకు మనోధైర్యం కల్పించిన ఎవరు లేని టైంలో ప్రేమ్ సాగర్ రావు గారు మాకు కనిపించారు. వారే లేకుంటే మా పరిస్థితి ఏమవు చూడొచ్చు. ఇటు కాలనీ వాసుల నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. గత 3 ఏళ్లలో పూర్తిగా తామైతే భారీ వరదలను చూసాం, కోట్లలో ఆస్తులు నష్టపోయాం. కానీ గత ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేనైతే కనీసం తమకు భరోసా కల్పించినటువంటి పరిస్థితి లేవంటూ కూడా వారైతే చెప్తున్నారు. అంతేకాకుండా గతంలో తమ కాలనీ పరిస్థితి ఈ రకంగా ఉంది, ఖచ్చితంగా రాళ్లవాకు కరకట్ట నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే ఇంటికి పోతే నా ఇల్లే వరద నీటిల్లో మునిగిపోయింది, కరకట్ట నిర్మాణం సాధ్యం కాదనేసి గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అంటూ కూడా కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా కరకట్ట నిర్మాణానికి డబ్బులను శాంక్షన్ చేపించారు. కొంతమేర కరకట్ట నిర్మాణానికి ఆలస్యం అవుతుంది కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి స్థాయిలో కరకట్ట నిర్మాణం జరుగుతుంది. కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది మంచిర్యాల జిల్లాలో వరద ముంపుపై ఐన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐన్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.